నమస్తేనండి మిత్రులందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో వచ్చేసి చాలామంది రైతులు మనకేమంటున్నారంటే పత్తి పంటలో సరిగ్గా గ్రోత్ లేదన్న గ్రోత్ కోసం ఒక మందు చెప్పని చెప్తా ఉన్నారు. సో ఇద్దరు ముగ్గురు మెసేజ్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కొందరు రైతులు ఈ పత్తి వచ్చేసి పచ్చగా కూడా పడతా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు కానీ మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఒక లైక్ అయితే చేయండి. సో ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కసారి మనం మార్చి మందులు కొట్టడం వల్ల మనం మందులు చెప్పడం వల్ల చాలామంది రైతు చేనులు ఇప్పటివరకు పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ అనేది అస్సలకి లేదు. సో వాళ్ళు కూడా మనకు మెసేజ్లు అయితే పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు ముగ్గురు రైతులు అయితే చెప్పడం జరిగిందన్న మన పత్తి పంటలో సరైన గ్రోత్ లేదు, ఏ మందులు వాడుకోవాలనేది. సో ఖచ్చితంగా ఈ వీడియోలో మంచి మందు గురించి అయితే మీకు చెప్పబోతున్నా. సో ఒకసారి వీడియో కానీ నచ్చితే లైక్ అయితే చేయండి. సో మనం చూసుకున్నట్లయితే ఈ మందు గురించి చెప్తాను, చూసుకోవచ్చు. దీని పేరు వచ్చేసి ప్లాంట్ బూస్టర్. సో దీంట్లో మనకు అమినో యాసిడ్, ఫుల్విక్ యాసిడ్ ఇలాంటి న్యూట్రియన్స్ అయితే మనకు దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక రైతుకైతే మనం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, అన్న నేను ఎరువులు వేయకపోయినా కానీ మంచి షైనింగ్ అయితే కనిపిస్తూ ఉంది, కొద్ది వరకు బ్రాంచెస్లు అనేది ఎక్కువ రావడం అనేది జరిగింది అనేది చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది వచ్చేసి చాలా తక్కువ రేట్లోనే మనం ఇవ్వడం జరుగుతుంది. కేవలం 500కే మనకు ఒక ఎకరానికి అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి వాడడం వల్ల మనకు మంచి గ్రోత్ వస్తుంది. పంటలో మనకు పత్తిలో షైనింగ్ అనేది కనిపిస్తుంది, కలర్ అనేది మారిపోతుంది. కేవలం 10 రోజులలోనే మీకు రిజల్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు వైట్ రూట్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో మనకు ఎప్పుడైతే పంటలలో వైట్ రూట్స్ డెవలప్మెంట్ అవుతుందో మొక్కలు వచ్చేసి మంచి పోషకాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మంచి పోషకాలు తీసుకోవడం వల్ల బ్రాంచెస్ వస్తాయి, మంచి దగ్గర బ్రాంచెస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా కాతపూతలో కూడా మనకు కాతపూత కూడా అధికంగా రావడానికి అయితే ఆస్కారంగా ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు నా పత్తి చేని. సో నేను కూడా వాడాను. సో నేను వాడిన తర్వాతనే ఒక రైతు నాకు కావాలంటే రైతుకైతే ఇవ్వడం జరిగింది. సో అతను ఒక అనుభవంతోనే మనం ఈరోజు అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీకు కానీ ఈ మందు కావాలనుకుంటే కింద నంబర్ అయితే ఇస్తాను, ఆ నంబర్కి అయితే మీరు కాల్ చేస్తే అయితే మనము పంపించడం అని జరుగుతుంది. సో ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే దీని ఉంది, ప్లాంట్ బూస్టర్ దీని పేరు వచ్చేసి. సో ఖచ్చితంగా దీని రిజల్ట్ అయితే చాలా బాగా అయితే మనకు అనిపించింది. అందుకోసం అయితే మనము వీడియో తీయక ఒక రైతుకైతే ఇవ్వడం జరిగింది. సో రైతు మనకు ఈరోజు చెప్పడం జరిగింది, అన్న బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో నేను ఒక్కోసారి ఎరువులు వేయలేదు కానీ నా పంటలో అయితే షైనింగ్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా బ్రాంచెస్ కూడా కొద్ది వరకు దగ్గర రావడం అని చెప్పడం జరిగింది. సో అందుకోసం మనం ఈరోజు ఈ వీడియో అనేది ఈ ప్లాంట్ బూస్టర్ పైన తీయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది వాడడం వల్ల మనకు గ్రోత్ వస్తుంది. అదేవిధంగా దగ్గర బ్రాంచెస్ వస్తాయి. అదేవిధంగా మనకు వైట్ రూట్స్ అయితే డెవలప్ అనేది జరుగుతాయన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో కానీ నచ్చితే మీ రైతులకు షేర్ చేయండి, ఇతర రైతు మిత్రులకు షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేసుకోండి. సో ప్రతి ఒక్కసారి మనం పత్తి పంట కావచ్చు, మిరప పంట గురించి వీడియోలు అనేది పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మనం ఇలాగనే ప్రతిరోజు ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి తెల్లదోమ, పేను బంకని, అదేవిధంగా ఈ పింక్ బాల్ వారంని పర్ఫెక్ట్గా ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.